మన అంతరాత్మ మనల్ని ఎప్పుడు మోసం చేయదు. అరవింద్ విషయంలో కూడా మళ్ళీ గౌతమ్‌నే అనుమానిస్తుంది, నిందిస్తుంది. అయితే ఇక చొక్కా పట్టుకొని నిలదీసి అడుగుతుంది. అరవింద్ బాబు గారిని చంపింది మీరేనని డంకా బజాయించి మరి చెప్తుంది. అయితే అక్కడున్న వాళ్ళందరూ కూడా మల్లిని ఆపే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇక మళ్ళీ ఆ మాటలేమి వినకుండా గౌతమ్‌ని ప్రశ్నిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిలదీస్తుంది. ఇక ఆ తర్వాత మళ్ళీ గౌతమ్‌ని నిందిస్తుంటే అక్కడున్న అత్త, ఆడపడుచులిద్దరూ వెనక్కి లాగుతారనమాట. ఆ తర్వాత వసుంధర ఈ అరవింద్ కేస్‌ని డీల్ చేస్తున్న పోలీస్‌కి డబ్బులిచ్చి ఎలాగైనా సరే మాలినికి వేరే అబ్బాయితో పెళ్లి చేయించడానికి మీరు సహకరించాలి అని చెప్పేసి అంటుంది. ఆ పోలీస్ కూడా డబ్బుకి లొంగిపోతాడు. ఈలోపు మల్లి కనిపించటం లేదని చెప్పేసి గౌతమ్ వెతుకుతుంటే మల్లి దగ్గర నుంచి ఫోనొస్తుంది. అమ్మవారి గుడి దగ్గర ఉన్నానని, మీరు కూడా ఖచ్చితంగా రావాలని అంటుంది. అయితే ఆ తర్వాత గౌతమ్‌ని నిలదీస్తుంది అమ్మవారి ముందు. కానీ గౌతమ్ మాత్రం ఏమీ తెలియనట్టుగా నాటకాలాడితే ఇక అమ్మవారి త్రిశూలం తీసుకొని నేను చచ్చిపోతున్నాను చూడండి అని చెప్పేసి గురి పెడితే అప్పుడు అన్ని నిజాలు చెప్తాడు. అయితే అరవింద్‌ని చంపాలనుకున్నది నేనే, చంపించింది నేనే. అయితే అప్పటి వరకు నేను మనశ్శాంతిగా ఉన్నానని, ఎప్పుడైతే ఎప్పుడైతే ఒక స్వామీజీ అరవింద్ బ్రతికే ఉన్నాడని, మాలిని నిండు సుమంగళి అని చెప్పాడో అప్పటినుంచి మళ్ళీ నాకు టెన్షన్ స్టార్ట్ అయిపోయిందని చెప్పడంతో, ఇక మళ్ళీ ఏమీ చేయలేక నిస్సహాయ స్థితితో ఆ త్రిశూలాన్ని పడేస్తుంది.